ఇవి ఎంత మంచిగా ప్యాక్ చేసినా గానీ కొంచెమైనా లీక్ అవుతుంది. బాగుంది కదా. ఇక్కడ మనకి స్పైసెస్ చాలా ఇంపార్టెంట్ కదా, మనం అసలుకే నాన్ వెజ్ ప్రియులం కదా. స్పైసెస్ శ్రీకాంత్ సంతూర్ డాడీ అంట, అందుకే సంతూర్ సబ్బులు తెచ్చుకున్నాడు. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వీడన్ లో శ్రీమాన్ కబూర్లు. ఏంటి బ్యాగ్ లన్నీ ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? నుండి వచ్చి 2 days అవుతుంది, ఇంతవరకు ఇంకా బ్యాగ్స్ అన్ప్యాకింగ్ చేయలేదు. సో అన్ప్యాకింగ్ చేస్తూ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇంకా ఈ లగేజ్ అన్ప్యాకింగ్ చేస్తూ మాకు కలిగిన కష్టాలు నష్టాలు, ఎయిర్పోర్ట్ లో జరిగినవన్నీ తెలుసుకుందాం. మా ఎయిర్పోర్ట్ లో అయితే కొంచెం లగేజ్ వల్ల ప్రాబ్లమ్ అయింది, అవేంటో మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. బ్యాగ్స్ అయితే మనం ఓపెన్ నేను ఇక్కడికి వచ్చాక వచ్చిన రోజు కొంచెం పచ్చళ్ళు స్మెల్ వస్తున్నాయి అని చెప్పా కదా ముందు వీడియోలో, దాంట్లో కొంచెం స్మెల్ వస్తుంది అనిపించి రాగానే ఫస్ట్ అయితే పచ్చళ్ళ బ్యాగ్ ఓపెన్ చేసి చూసాను. ఏం లీక్ అవ్వలేదు, ఒక పచ్చళ్ళు మాత్రం కొంచెం లీక్ అవుతుంటే ఇంకా తీసేసాను. సో ఆ పచ్చళ్ళు మాత్రం క్లియర్ చేశాను బ్యాగ్ లో నుంచి. ఇంకా ఈ సామాన్లు కూడా అన్ని పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి బ్యాగ్ లో. ఎంత నీట్ గా సర్దినా గానీ అంత ఆగమాగం అయిపోతుందండి, అటు ఇటు విసిరేస్తారు కదా. సో వచ్చాక కొంచెం నీట్ గా అటు ఇటు సర్ది పెట్టాను. పచ్చళ్ళు మాత్రం బ్యాగ్ లో నుండి తీస్తాను. ఈ ప్యాకింగ్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. సో ఇవి ఇందులోనే ఉంచాను. ఏమున్నాయో, ఇది ఫిష్ పికిల్. ఇవి 2 packs తీసుకొచ్చాను. ఆల్రెడీ ఒక ప్యాక్ ఓపెన్ చేసేసాం. ఇవి ఎంత మంచిగా ప్యాక్ చేసినా గానీ కొంచెమైనా లీక్ అవుతుంది. లాస్ట్ టైం అయితే ఇంక బ్యాగ్ మొత్తం పాడైంది. శ్రీకాంత్వి జీన్స్లు, నావి డ్రెస్సులు, చీరలు అన్ని పాడైపోయాయి. బ్యాగ్ అయితే పడేసాం, వెంటనే పడేసాం, బ్యాగ్ మొత్తం పాడైపోయింది. ఇంకా ఇదైతే ఫిష్ పికిల్. ఇది మ్యాంగో పికిల్. మ్యాంగో పికిల్స్ నేను 2 packets తీసుకొచ్చాను. ఇది సీజన్ కదా, మేము టైం కి వెళ్ళాము. వెళ్ళగానే మాకు మ్యాంగో పికిల్, ఎండుమిర్చి, కారము, చింతపండు, పల్లీలు అన్ని ఇదే టైంకి చేస్తున్నారు కాబట్టి తెచ్చేసుకున్నా. అన్ని ఈసారి అవే తెచ్చుకున్నాను, ఎక్కువ కేజెస్ తెచ్చుకున్నాను. సో ఇది మ్యాంగో పికిల్. ఇది ఎండుమిర్చి. ఇది ఎండుమిర్చి. నాకు ఎండుమిర్చి లేకపోతే చాలా కష్టమవుతుంది. నేను ఎండుమిర్చి చాలా యూజ్ చేస్తాను పచ్చళ్ళల్లో, పప్పులో, తాలింపులలో. ఆల్రెడీ చినిగిపోయింది ప్యాక్ కవర్ చూడండి. పికిలే అండి. ఇది కారం అనుకుంటా, మా మమ్మీ పెట్టింది. మొత్తం బందోబస్తుగా ప్యాకింగ్ చేసిండ్రు. కారం ఇది. కారం ఈసారి చాలా తెచ్చుకున్నా నేను, మళ్ళీ ఎప్పుడు వెళ్తాము అని చెప్పేసి. మళ్ళీ ఇది సీజన్ కూడా కదా. సో నా కోసం నేను వెళ్ళగానే మా మమ్మీ ఈ పనులన్నీ స్టార్ట్ చేసింది. ఇవేమో అరిసెలు. ఇవి మేము ఎక్కువ స్వీట్ తినాం. నేను శ్రీకాంత్ గాని ఇద్దరం ఎక్కువ స్వీట్ తినాం. కానీ కొన్ని చేసింది, ఒక 20 ఏమో చేసినట్టుంది. విరిగిపోయినాయి ఇవి కూడా, తెలుస్తుంది, పొడి పొడి అయిపోయినాయి. ఓపెన్ చేసి చూడాలి. ఇది డ్రెస్. ఇవన్నీ డ్రెస్లే. ఈసారి క్లాత్స్ చాలా తెచ్చుకున్నా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అదే ఫస్ట్ టైం కదా రావడం. సో నాకు అప్పుడు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఎక్కువ కావాలి అని చెప్పేసి అప్పుడు నేను డ్రెస్సులు అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయాను. జస్ట్ ఒక 2-3 ట్రెడిషనల్ వేర్, ఒక 5-6 వెస్ట్రన్ వేర్ తెచ్చుకున్నాను అంతే. నెక్స్ట్ టైం తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి తెచ్చుకోలేదు. ఇంట్లోకి కావాల్సిన సామాన్లే ఎక్కువ తెచ్చుకున్నాను. ఇవన్నీ కూడా క్లాత్స్. ఇది కూడా కారమే. ఇవి శ్రీకాంత్ డ్రెస్సులు. ఈ డ్రెస్ నేను వరంగల్లో వెస్ట్ సైడ్ లో తీసుకున్నాను. నాకు చాలా చాలా నచ్చింది. బాగుంది కదా, కలర్ఫుల్ గా. వెస్ట్ సైడ్ లో తీసుకున్నాను. 1300 ఏమో ఉంది అనుకుంటా. ఇవన్నీ డ్రెస్సులే.
ఇవేమో పల్లీలు పెట్టింది మమ్మీ. ఇక్కడ దొరుకుతాయి కానీ ఏమో వస్తున్నాం కదా అని చెప్పేసి పెట్టమని చెప్పిన. ఇక్కడ పల్లీలు ఎక్కువ అంత టేస్ట్ అనిపిస్తలేదు నాకు. పల్లీలు పచ్చళ్ళు చేసిన కొంచెం అంత బాగా అనిపిస్తలేదు. సరే లగేజ్ ఉంటే తీసుకెళ్దాం అని చెప్పేసి చెప్పిన ముందే. కొంతమంది చెప్పారు పల్లీలు ఎల్లో లేదు అని చెప్పేసి చెప్పారు, అక్కడ ఎల్లో చెయ్యరు అని చెప్పారు. మా మమ్మీ కొంచెం రోస్ట్ చేసి పెట్టింది. రోస్ట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి రోస్ట్ చేసి పెట్టింది. ఈ బ్యాగ్ నేను అమెజాన్ లో లాస్ట్ మినిట్ లో ఆర్డర్ పెట్టాను. అమెరికన్ టూరిస్టర్. ఇదే బ్యాగ్ సేమ్ బ్యాగ్ నేను వరంగల్ లో బయట అడిగితే మాకు 6000 చెప్పారు. సేమ్ నేను అమెజాన్ లో సర్చ్ చేస్తే కొంచెం కాస్ట్ తక్కువే అనిపించినాయి. 68 సెంటీమీటర్స్ బ్యాగ్ పెట్టాను. నాకు అది కొంచెం చిన్నగా అనిపించింది, స్పేస్ ఎక్కువ 25 kgs పట్టదేమో అనిపించి రిటర్న్ చేసి సేమ్ అదే ప్రైస్ లో 3000 దానికంటే ఈ బ్యాగ్ 500 ఎక్కువ. ఇది 79 సెంటీమీటర్స్ బ్యాగ్, అదేమో 69 సెంటీమీటర్స్ బ్యాగ్. ఇది స్పేస్ ఎక్కువ ఉంది. నాకు తెలిసి 40 kgs వరకు పడుతుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ లో తీసుకోండి. అమెజాన్ లో చాలా ప్రైజెస్ తక్కువ ఉన్నాయి బయట ప్రైజెస్ కంటే. బయట ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవైతే శారీస్, పట్టు శారీస్. ఇవి ఫెస్టివల్స్ కి కట్టుకోవడానికని తీసుకొచ్చాను, అప్పుడే చూపిస్తాను మీకు. అండ్ ఇది కూడా కొత్త శారీనే. ఇది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం ఉంది కదా, నేను వరలక్ష్మి వ్రతం ఇప్పుడు పూజ చేసుకుంటా కదా, అమ్మవారికి పెట్టడానికి అని చెప్పి చీర తీసుకున్నాను. అప్పటి వరకు వెళ్ళాం కదా, ఇక్కడే ఉంటాం కదా, అందుకే ముందే అన్ని తెచ్చేసుకోవాలి. ఇది మేకప్ బ్యాగ్. దీంట్లో అన్ని బ్యాంగిల్స్ పెట్టాను. ఇలా వ్రాపింగ్ కవర్ తోటి వ్రాప్ చేసి పైన ప్లాస్టర్ వేసాను. ఇంకా ఓపెన్ చేసి చూడాలి లోపల ఎలా ఉన్నాయో, చూస్తే తెలుస్తుంది. ఇంకా కొన్ని బ్యాంగిల్స్. ఇవన్నీ కూడా శారీసే. 1 2 3 4 5 శారీస్ తెచ్చుకున్నాను నేను ఈసారి. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. ఫెస్టివల్ కి కట్టుకోవడం మోస్ట్లీ నేను కట్టుకుంటా. ఎవ్రీ ఫ్రైడే నేను పూజ చేస్తాను. పూజ చేసిన ప్రతిసారి మార్నింగ్ శారీ కట్టుకొని పూజ చేస్తాను. నాకు ఇష్టం అలా. ఇది ఏంటో బాక్స్. ఇవి కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. వాడకం అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో. వీటిని వాడుకోవాలి మనం. ఇట్లాంటి స్పేస్ ని దేన్ని వదలొద్దు. బగారా ఆకులు. ఇక్కడ మనకి స్పైసెస్ చాలా ఇంపార్టెంట్ కదా, మనం అసలుకే నాన్ వెజ్ ప్రియులం కదా. స్పైసెస్ తెచ్చుకోవాలి. ఇండియా నుంచి తెచ్చుకున్న బగారా ఆకులు. ఇవి కూడా డ్రెస్సెస్ అండ్ చీర. ఇవి స్పైసెస్. ఇవి కూడా స్పైసెస్. ఇవి నువ్వులు. ఇక్కడ నువ్వుల కాస్ట్ చాలా ఉంది. ఎలాగో వస్తున్నాం కదా, తెచ్చుకుంటే అయిపోతుంది అని చెప్పేసి తెచ్చుకున్నా. నువ్వులు తెచ్చుకున్నా. అండ్ ఇది సంతూర్ సోపులు. మా ఆయన పెట్టుకోవడానికి తెచ్చుకున్నాడు సంతూర్ సబ్బులు. శ్రీకాంత్ సంతూర్ డాడీ అంట, అందుకే సంతూర్ సబ్బులు తెచ్చుకున్నాడు. డాడీ సంతూర్ మమ్మీలే కాదు డాడీలు కూడా యూజ్ చేస్తారు. కాటన్, దేవుడికి కాటన్. నేను ఈ బాస్కెట్ తెచ్చుకున్నా ఏవైనా వేసుకోవడానికి అని చెప్పేసి. పగులితే పగిలింది, లేకపోతే ఉండిద్ది అని. మా పెళ్ళప్పటి బాస్కెట్ ఏదో ఫ్లవర్స్ వచ్చినట్టున్నాయి దీంట్లో, తెచ్చేసుకున్నాం. దీంట్లో చాలా సామాన్ పెట్టాను. జ్యువెలరీ. ఇవి కూడా జ్యువెలరీ. ఇయర్ రింగ్స్. ఇవి మనము పూస చేసుకునే, వీటిని ఏమంటారు, పూస చేసుకునేవి. దీంతో పూస చేస్తారు కదా, కొంతమంది మురుకులు అంటారు, మురుకులు చేసుకునేవి. ఇవి వడ్డానాలు. ఇవి సన్ స్క్రీన్స్. ఇవి జ్యువెలరీ ఇయర్ రింగ్స్. సాల్చీర, స్పైసెస్, మెజరింగ్ కప్స్. ఇవేమో ఆర్టిఫిషియల్
ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఏదైనా పూజకి యూజ్ అవుతుంది అని చెప్పి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తెచ్చుకున్నా. గార్లాండ్స్, ఇది బాస్కెట్ బుట్ట. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ చైన్స్ అన్ని జ్యువెలరీ ఉన్నాయి. ఇవి బ్లౌజ్ పీసెస్, వ్రతం చేసుకుంటాం కదా, వ్రతం చేసుకున్నప్పుడు యూజ్ అయితే అని తెచ్చుకున్నాం ముందే బ్లౌజ్ పీసెస్. మామిడికాయ ఒరుగులు, మా మమ్మీ వేసింది. మామిడికాయ ఒరుగులు పప్పులో వేసుకోవడానికి అలా యూజ్ అవుతాయి కదా. మా మమ్మీ ఒక బేషన్ పెట్టింది, చిన్న బేషన్. ఒక బ్యాగ్ అయితే అయిపోయింది. ఇక్కడ స్వీడన్ కి లగేజ్ చాలా తక్కువ, 23, ఒక టికెట్ పైన 23 kgs ప్లస్ 7 kgs అంతే. ఆశీర్వాద్, నిజంగానే ఆశీర్వాద్ అనుకుంటున్నారా? ఆశీర్వాద్ కాదు, మా మమ్మీ టాలెంట్. ఆశీర్వాద్ ప్యాకెట్ లో చింతపండు పెట్టింది. యా చింతపండు. ఆశీర్వాద్ ప్యాకెట్ లో చింతపండు పెట్టింది, మీరు కూడా ట్రై చేయండి. పాడవదంట, ఈ కవర్ చాలా గట్టిగా ఉంటదంట. ఎప్పటికైనా ఇందులోనే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అంట. మా మమ్మీ కూడా అందులోనే పెడుతుంది, నాకు కూడా ఇందులోనే పెట్టి పంపించింది. మంచి కట్టుబాట్లు సార్. ఇదేంటో తెలుసా? కరివేపాకు, డ్రైడ్ కరివేపాకు. ఎంత తెచ్చుకున్నానో ఈసారి. ఇక్కడ తీసుకోవాలి అంటే జస్ట్ ఒక 15-20 లీవ్స్ ఉండొచ్చు అందులో, డ్రైడ్ లీవ్స్. ఒక తెలుగు గ్రోసరీలో దాంట్లో 25-30 క్రోన్స్ ఉంటుంది. ఎందుకులే తీసుకొద్దామని చెప్పేసి ట్రై చేశాను. నేను ఇది షార్ట్ వీడియో కూడా పెడతాను మీకు. పెడతానో పెట్టినానో నాకు తెలీదు. ఇది ఎలా చేశానో మీకు వీడియో పెడతాను. చాలా మంది ఎలో చేయను అని చెప్పేసి అన్నారు. కొంతమందిని చూసా నేను, కొన్ని వీడియోస్లలో చూసా ఎలో చేశారు అని. నాకైతే ఎలో చేశారు, కానీ అందరికి ఎలో చేస్తారని ఏం లేదు. నన్ను నమ్మైతే అందరు చేయకండి. మంచి స్మెల్ వస్తుంది ఈ లీవ్స్ మాత్రం. నాకు తెలిసి ఇవి ఒక 1 year వస్తాయి కావచ్చు. చాలా పెద్ద ప్యాక్, మీకు వీడియోలో ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ చాలా పెద్ద ప్యాక్. ఇదే చాలా స్పేస్ తీసుకుంది, చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నా నేను వీటిని. చాలా పొదుపుగా వాడుకోవాలి వీటిని. ఇదేంటో తెలుసా? జీలకర్ర. మా మమ్మీ ఇంట్లో సామాన్లన్నీ వేయినా అంటే వేసేయి అని అన్ని వేయించుకున్నా. జీలకర్ర, మెంతులు, దేని వదలద్దు. ఏవో బౌల్స్ పెట్టింది, స్టీల్ బౌల్స్, చిన్న బౌల్స్. వామన్ కూడా తెచ్చుకున్నా నేను. ఇవేంటో తెలుసా? చక్ర గోల్డ్. ఇక్కడ టీ పౌడర్ అంత బాగోట్లేదు, రెడ్ లేబుల్ మాకు అంత నచ్చట్లేదు. సో చక్ర గోల్డ్ తెచ్చుకున్నాం. 2 kgs తెచ్చుకున్నాం. 1, 2, 3, 4 మొత్తం చక్ర గోల్డ్ ప్యాకెట్సే. 1 year రావాలి, రాకపోతే చెప్తా వీటి సంగతి. హెయిర్ కలర్ ఇండియాలో మర్చిపోయి వచ్చాను నేను లాస్ట్ టైం. ఇవి కుడుకలు, వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారికి పెట్టుకోవడానికి అని తెచ్చుకున్నాను. ఇవి స్పైసెస్, బగారా స్పైసెస్. వీటిని ఏమంటారో వీటిని, పొడుగ్గా ఉంటాయి కదా అవి. ఇవి ఎండు ఖర్జూర, వ్రతం చేసుకున్నప్పుడు యూజ్ అవ్వడానికి తెచ్చుకున్నా. బాక్స్, టప్పర్వేర్ బాక్స్, ఏం లేదు ఇందులో. ఇది తడక, పోపు వేసుకోవడానికి. లాస్ట్ టైం తెచ్చుకోవడానికి నాకు వెయిట్ సరిపోలేదు, సో ఇంట్లో పెట్టేసా. ఇది కూడా అంతే, ఇది బూందీ చేసుకోవడానికి అలా ఇంట్లో పెట్టేసా. ఈసారి తెచ్చుకున్నా. పెప్సోడెంట్, మీ టీత్ చాలా తెల్లగా ఉంటాయి. పెప్సోడెంట్, మీ టీత్ చాలా తెల్లగా ఉంటాయి. పెప్సోడెంట్ కి ఇవి ఫ్రీ వచ్చాయి, బ్రష్లు. ఇవేంటో తెలుసా? ధనియాలు కూడా తెచ్చుకున్నా నేను. 2 kgs ఉంటాయి ఇవి. మా తమ్ముళ్ళ క్రియేటివిటీ, మొత్తం ప్లాస్టర్ వేసి కొంచెం ఎయిర్ కూడా పోకుండా చేశారు. ఇంత పెద్ద కవర్ లో వేస్తే ఏంటంటే ఇలా ఉండిపోతుంది, ఈక్వల్ గా ఉంటది, మొత్తం స్పేస్ ఎక్కువ ఉంటది. అలా అని చెప్పేసి ఇంత పెద్ద కవర్ లో పెట్టాము. పెట్టేసి ఈ కవర్ లో ఎయిర్ రాకుండా పిన్ తోటి అక్కడక్కడ గుచ్చాము.
ఇవేంటంటే ఆయిల్స్, పారాషూట్ ఆయిల్. నేను డాబరంలో ఆయిల్ యూజ్ చేస్తాను. ఇక్కడ చాలా దూరంలో ఒకసారి నేను శ్రీకాంత్ సిటీలోకి వెళ్తే అక్కడ ఒక ఇండియన్ స్టోర్ లో నాకు డాబరంలో ఆయిల్ కనిపించింది. సో అప్పుడే నేను 1 లీటర్ ఆయిల్ తెచ్చుకున్నా. చాలా కాస్ట్ ఉన్నది. సో ఈసారి ఇండియా లేనప్పుడు తెచ్చుకోవాలని చెప్పేసి పెద్ద బాటిల్స్ ఎలో లేదంట, ఎక్కువ లీటర్స్ లో, ఎక్కువ క్వాంటిటీలో. సో నేను చిన్న చిన్న బాటిల్సే తీసుకొచ్చాను. ఇలా ప్యాక్ చేయాలంట. అసలు ఎలా చేస్తారో లేదో అనుకున్నాను, కానీ ఏం చేయలేదు. ఇలా చుట్టూ ప్యాక్ చేసి ప్లాస్టర్ వేసి పెట్టాను. బబుల్ ర్యాప్ కూడా చేసాం లోపల. ఇదేమో పారాషూట్ అనుకుంటా. వంకర అయింది బాటిల్. ఇలాంటివి ఒక 5-6 వేసుకున్నాను. ఇవన్నీ క్లాత్స్. ఇది పల్లీల పొడి. ఇది శ్రీకాంత్ కి చాలా ఇష్టం. పప్పుల పొడి అంటే, అన్ని పప్పులు మిక్స్ చేసిన పొడి, పల్లీల పొడి అంటే చాలా ఇష్టం. సో ఈసారి కూడా చేయించుకొచ్చిన. జీలకర్ర మొత్తం కింద పోయిందండి, బ్యాగ్ లో పోయింది మొత్తం. ఈ జిప్ లాక్ కి ప్లాస్టర్ వేయడం మర్చిపోయిండ్రు. సో ఇది ఓపెన్ అయింది ఇలా. నేను ఆల్రెడీ బ్యాగ్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఇందులో సగం జీలకర్ర పోయింది, హాఫ్ జీలకర్ర పోయింది. ఇది ప్లాస్టర్ వేయాల్సి ఉండే. ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్. సో అందుకే ఇంత పకడ్బందీగా ప్యాకింగ్ చేస్తుంది. గాజువి అంతే అండి. ఇంకా అయిపోయింది, బ్యాగ్లన్నీ అయిపోయినాయి. ఇండియాలో ఇప్పటి నుంచి హ్యాండ్ బ్యాగ్ లగేజ్ ఎలో చేస్తలేరు అంట, ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఎలో చేస్తలేరు అంట. ఒకవేళ చేస్తే కనుక మన క్యాబిన్ బ్యాగ్ ప్లస్ ఆ బ్యాగ్ 7 kgs ఉండాలి. కిట్స్ కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా స్కాన్ చేయడం అలాంటివి ఏం చేయలేదు. మాకు టైం లేదని చెప్పేసి తొందరగా చేసి పంపించారు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి ఎయిర్పోర్ట్ కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ బ్యాగ్ లగేజ్ అయితే ఎలో చేస్తలేరు. ఓన్లీ చెక్ ఇన్ బ్యాగ్ అండ్ క్యాబిన్ బ్యాగ్ 2 bags ఎలో చేస్తున్నారు. 2 చెక్-ఇన్ బ్యాగ్స్ అయితే 2 చెక్-ఇన్ బ్యాగ్స్ అండ్ 1 క్యాబిన్ బ్యాగ్ ఎలో చేస్తున్నారు. 3 bags. సో ఎక్స్ట్రా లగేజ్ అయితే తీసుకురాకండి. నాకైతే చాలా ప్రాబ్లం అయింది. అప్పటికప్పుడు అన్ని తీయడం, బయట పెట్టడం. అక్కడ మాకంటే పేరెంట్స్ ఉన్నారు, ఎవరు లేని వాళ్ళకైతే ఇంకా ప్రాబ్లం అవుతుంది ఇంకా. సో చూసుకోండి. మళ్ళీ మాకు ఫ్లైట్ టైం అవుతుండే, చాలా లేట్ అయింది. సో ఇంకా హరిబరిగా తొందరగా తీసేసి చాలా టెన్షన్ అయింది మాకు ఆ టైంలో. సో చూసుకోండి, ఇప్పటి నుంచి ముందే చూసుకోండి. మేమైతే చాలా జాగ్రత్తగా పెట్టాము, ఎక్స్ట్రా లగేజ్ అయితే పెట్టలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాతకి ప్రాబ్లం అవుతుంది అని తెలిసే ముందే పెట్టాము. కానీ మాకు ఈ హ్యాండ్ బ్యాగ్ లగేజ్ అనేది ఎలో చేస్తలేరు అనే విషయం మాకు తెలీదు. ల్యాప్టాప్ బ్యాగే కదా, ఏం కాదులే అని చెప్పేసి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతకి ల్యాప్టాప్ కూడా ఆమె మాతో క్యాబిన్ బ్యాగ్ లోనే పెట్టించింది. అసలు ఏమీ క్యారీ చేయనీయలేదు హ్యాండ్ లో. ఓన్లీ క్యాబిన్ బ్యాగే హ్యాండ్ లో పట్టుకొని వెళ్ళాము. మా 2 క్యాబిన్ బ్యాగ్స్ లో ఒక బ్యాగ్ కూడా చెక్ ఇన్ చేపించేసింది. ఓన్లీ ఒక క్యాబిన్ బ్యాగ్ చేతిలో తీసుకొని వెళ్ళాము. అది కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాతకి మా బ్యాగ్ ది వీల్ ఖరాబ్ అయింది, క్యాబిన్ బ్యాగ్. సో చాలా ప్రాబ్లం అయింది. కాసేపు ఎయిర్పోర్ట్ లో చికాకు అనిపించింది. తర్వాతకి నార్మల్ అయిపోయాం, గానీ చాలా చికాకు అయింది. సో ముందే చూసుకోండి. లాస్ట్ టైం మాకు 2 kgs ఎక్కువ అయింది, అప్పుడు ఏమనలేదు, మమ్మల్ని ఎలో చేశారు. కానీ ఈసారి ఎమిరేట్స్ మేము బుక్ చేసుకుంది. అంటే డిపెండ్స్, అక్కడ ఉన్న వాళ్ళ పైన కూడా డిపెండ్ అయి ఉండిద్ది. కొంతమంది సర్లే వెళ్ళండి అని చెప్పేసి వదిలేస్తారు. కొంతమంది స్ట్రిక్ట్ గా కరెక్ట్ గా 7 అంటే 7, 25 అంటే 25 ఉండాలి అని చూస్తారు. సో మీరు కూడా చూసుకోండి. ఓకే, ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. వీడియో చాలా లాంగ్ అయిపోయింది అనుకుంటాను. ఓకే, కింద అయితే 1 గంట ఉంటుంది కదా, గంటను కొట్టండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.